బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు రెచ్చిపోయాయి. కొత్తూరు వద్ద రైతుపై ఏనుగులు గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణరాజు మృతి చెందాడు. పొలం పనులు చేస్తుండగా రామకృష్ణరాజుపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులున్నాయని, సుమారుగా 16 ఏనుగులు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణరాజు మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామకృష్ణరాజు మరణించాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. కుంకి ఏనుగులను ఎందుకు ప్రయోగించడం లేదంటూ వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. రామకృష్ణరాజు మీద ఏనుగుల గుంపు దాడి చేసి అతని ప్రాణాలు తీసి అతని మృతదేహం అక్కడే ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో తామందరం ఉంటే కనీసం అటవీ శాఖ అధికారులు సరిగా స్పందించలేదు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏనుగు చనిపోతేనో, ఒక జంతువు చనిపోతేనో పరిగెత్తుకుంటూ వచ్చే అటవీ శాఖ అధికారులు ఒక మనిషి ప్రాణం పోతే ఎందుకు రావడం లేదు? మనిషి ప్రాణాలకు అంత విలువ లేదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిసారి ఇలాంటి దాడులు జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం ఎందుకు విఫలమవుతున్నాయి ఇలాంటి దాడుల్ని ఆపడంలో? ఇలా ఏనుగుల గుంపు విజృంభిస్తున్నా, పంటలను నాశనం చేస్తున్నా, మనుషుల ప్రాణాలు తీస్తున్నా ఎందుకని ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారులు ఈ విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, కుంకి ఏనుగులను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చామని చాలా గొప్పగా చెప్పారు. మరి ఎక్కడా కుంకి ఏనుగులు? కుంకి ఏనుగులు అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఒక మాటలో చెప్పాలంటే ముందుగా ట్రైన్ చేసి ఉంచుతారు, వాటిని ట్రైన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే ఇలా గుంపుగా ఏనుగులు వచ్చి అడవి ఏనుగులు గనక దాడి చేసినట్లయితే ఆ సమయంలో ఈ కుంకి ఏనుగులు వెళ్ళి వాటిని దారి మళ్లించడానికి, అక్కడి నుంచి పారద్రోలడానికి ఈ కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. అంటే ఒక ఏనుగుని కంట్రోల్ చేయడానికి మరొక ఏనుగుని, మన కంట్రోల్లో ఉన్న ఒక ఏనుగుని ఉపయోగిస్తారు, సింపుల్గా చెప్పాలంటే. మరి చాలా గొప్పగా చేశారు. కుంకి ఏనుగులను తీసుకొచ్చాం, ఇక రైతులకు ఇబ్బంది లేదు, రైతుల ప్రాణాలకి పంటలకి ఇబ్బంది లేదని చెప్పారు. ఎక్కడా కుంకి ఏనుగులు? ఇప్పుడు కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత కూడా ఎందుకు రైతుల పంటలు నాశనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకు రైతుల ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? మరోవైపు రైతు మరణించి 2-3 రోజులు అక్కడే ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు ఎందుకు రాలేదు అక్కడికి అనేది మరొక కీలకమైన ప్రశ్న. రైతులు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. ఇప్పుడు ఒక ఏనుగు చనిపోతే, లేదంటే ఒక అడవి జంతువు మీద ఎవరైనా దాడి చేస్తే దానికి సంబంధించి కేసులు పెట్టడానికి అధికారులు వస్తున్నారు. ఒక జంతువుని ఏదైనా చేస్తే దాని గురించి ముందు అధికారులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, బాగానే ఉంది. మరి మనుషుల ప్రాణాలు పోతే, అడవి జంతువులు వచ్చి, క్రూర మృగాలు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తే మాత్రం ఎందుకు రావడం లేదు అధికారులు అంటూ రోడ్డు మీద బైఠాయించి ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మృతదేహంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి, మాకు సమాధానం చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం, ఏం చెప్తున్నారో, వాళ్ళ ఆవేదన ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. ఈ ఊరంతా కూడా ఇక్కడే కూర్చుంటాము, కలెక్టర్ గారు రావాలి, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడే కూర్చొని ఇదే విధంగా మా ఊరంతా గట్టిగా ఉండి ఇదే విధంగా మేము ధర్నా చేస్తాం. రాష్ట్రం అంతా కూడా ఈ న్యూస్ వెళ్లే వరకు, స్ప్రెడ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే చేస్తాం. ఎవరైతే ఈ పార్టీ దగ్గర నుంచి ఎవరిని ఉదయదే లేదు, సమస్యలు మేము ఎవరైతే ఎత్తాం, అసలు బాడీ ఎత్తేదే ఊరు నుంచి. అసలు ఎవరైనా రైతులకు న్యాయం చేయాలి. రైతులు ఈ రోజు పొలం జరగకుండా భయపడుతున్నారు, వీళ్ళు ఇంట్లో నిద్రపోతున్నారు. మాకెవరు న్యాయం చేయడం లేదు. మా కష్టం మేము పడుతున్నాం, మా కష్టం మాకు తెలుసు. మీరు ఇంట్లో తినేసి లక్షల జీతాలు తీసుకుంటున్నారు, మాకెవరు న్యాయం చేయడం లేదు. మేము పడే కష్టాలు మాకు తెలుసు. మాకు న్యాయం జరగాలి, 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 జరగాలి. డిప్యూటీ సీఎం డౌన్, డౌన్, డౌన్. డిప్యూటీ సీఎం డౌన్, డౌన్. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. జరగాలి, 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 జరగాలి. మాకు ఏనుగుల వల్ల
మా తమ్ముడు చనిపోయినాడు. మాకు ఫారెస్ట్ వాళ్ళు ఏది కానీ మాకు సర్వీస్ ఒక ఏనుగు చనిపోయిందంటే మాత్రము డిఎఫ్లు సిఎఫ్లు డిపార్ట్మెంట్ మొత్తము జిల్లా కలెక్టర్ కానీ అందరూ వస్తారు టైం టు టైము. మనిషి చనిపోయి 5 గంటలకే మనిషి చనిపోతే కనీసం 10 గంటల వరకు మనుషులు రాలేదు, మా బాడీని ఎత్తే కూడా రాలేదు వాళ్ళు. మా పరిస్థితి ఏం చేస్తారు డిపార్ట్మెంట్? రైతులు సేద్యాలు చేయాలా వదిలేయాలా? దాని గురించి చాలా బాధపడుతుంది. చేతులు చేసి చేతుల్లో ఎంతో సంపాదించి బతుకోవాలి. అదే ఒక జంతువు చనిపోతే రైతు పైన 10 లక్షలు 20 లక్షలు ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వేస్తారు. ఇప్పుడు మనిషి చనిపోతే మాత్రం ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ రాలా. అదే ఒక జంతువు చనిపోతే మాత్రం ప్రతి ఒక్కడు కలెక్టర్ ఎవడెవడు పైన ఉన్నాడో ప్రతి ఒక్కడు ఇక్కడ వచ్చే ఉంటాడు. లక్షలు అప్పులు రైతుల పైన వేస్తారు. ఇప్పుడు ఎవరు మనిషి చనిపోతే అంటే జంతువుకు ఉన్న వాల్యూ మనిషికి లేదు. అలా చేస్తున్నారు ఇక్కడ డిపార్ట్మెంట్. ఏం చేస్తున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి రైతులు ఏమన్నా కానీ చనిపోతున్నా కానీ వాళ్ళకి అవసరం లేదు. మా పంటలు ఎట్లా మేము కాపాడుకునేది? పొలాలు కడిగి కావద్దు అంటారు, పొలం ఎవరు కాపాడతారు? నష్టపరిహారం ఇస్తామంటారు, జరిపేస్తారు. 10,000 అంటారు, 2,000 రూపాయలు కూడా మా చేతికి రాదు. ఇది వరకు 10 సార్లు అప్లికేషన్ ఇచ్చినాము, ₹1 కూడా మా చేతికి రావడం లేదు డబ్బులు. నాలుగేళ్ల పైన ఏ పొలాల కాడికి పోవద్దన్నారు. 5 వరకు కూలోళ్ళు పనిచేస్తారు, టమాటాలో 6 వరకు పనిచేస్తారు. 4 ఏళ్ళకి వచ్చి నేను 20 ఏళ్ళకి వచ్చి కూలోళ్ళ మీద 20 మీద పడి చంపేస్తే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆ అబ్బాయి 5:30కి ఏనుగు చంపేస్తే డిపార్ట్మెంట్ అంతా 9:30కి వచ్చింది. బాధితుల ఆవేదన ఆందోళన మనం చూస్తున్నాం. మనుషులు చనిపోతే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఒక ఏనుగు చనిపోతేనో ఒక జంతువు చనిపోతేనో అడవిలో తిరగాల్సిన జంతువులు చనిపోతే మాత్రం ఆగమేఘాల మీద వస్తున్నారు కదా. మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదు? సీఎం డౌన్ అంటున్నారు, వాళ్ళు డిప్యూటీ సీఎం డౌన్ అంటున్నారు, పోలీస్ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డౌన్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాధితులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఈ ఘటన జరిగిన తీరుకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏదైతే చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు అనే గ్రామం వద్ద ఈ యొక్క సంఘటన చోటు చేసుకునింది. ఒక రైతు, ఎవరైతే కృష్ణంరాజు అనేటువంటి రైతు, నిన్న 4:30 గంట ప్రాంతంలో అతను ఏదైతే వరి పంట వేస్తున్నాడో ఆ యొక్క పంట దగ్గర ఒక నీళ్ళ డ్రమ్ము తీసుకుని వచ్చేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ వెళ్ళినటువంటి తరుణంలోనే 16 ఏనుగులు అక్కడ గుంపు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారిగా అతని మీద దాడి చేసి తొక్కి చంపేసినటువంటి పరిస్థితి. అయితే తొక్కి చంపేసినటువంటి ఏనుగులు అక్కడి నుంచి పోకుండా ఆ యొక్క బాడీ దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. ఎవరే కానీ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దగ్గరికి వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు నైట్ 9:30 వరకు కూడా ఆ యొక్క గుంపు అనేది అదే ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క రైతుని తొక్కి చంపిందో ఆ బాడీ వద్దనే చుట్టుపక్కల తిరుగుతూ ఎవరిని రాని వరకు కూడా అక్కడే ఆ యొక్క ఏనుగులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా, అక్కడికి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 16 ఏనుగులు, చాలా పెద్ద ఏనుగులు, అవన్నీ కూడా అవి ఏ రకంగా దాడి చేస్తాయో తెలియదు. ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. మరోపక్క ఆ గ్రామస్తులంతా కూడా 5 గంటల కాడ యొక్క సంఘటన చోటు చేసుకుంటే రాత్రి 9 అవుతే కానీ 9:30 అయితే కానీ ఫారెస్ట్ అధికారులు రాలేదు. ఇంటిమేషన్ ఇచ్చాము, కానీ ఇంత అలసత్వం వహించడం అన్నది ఇది సరైన పద్ధతి కాదు. 4 గంటల పైన మీరు ఫారెస్ట్ ఏదైతే మీ యొక్క పొలాల వద్దకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మీకు కూలీ నెల చేసుకొని వచ్చేటువంటి కూలీల చేత పనులు చేయించుకొని 5 వరకు ఉండాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. మీరు 4కే పోవద్దు అన్నప్పుడు తగిన ఏర్పాట్లన్నా చేయాలి. ఏదైతే గతంలో నుంచి